టీడీపీపై బీజేపీ బిగ్ స్కెచ్. పావుగా మారిన పవన్ కళ్యాణ్. పొత్తులపై బ్రేక్కు రీజన్ ఇదే. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ తరుణంలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 3 నెలల వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తులు ఓ కొలిక్కి రానటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించేందుకు జనసేన, తెలుగుదేశం పార్టీలు జట్టు కట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అప్పటికే జనసేన పార్టీ బీజేపీతో పొత్తులో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులో ఉన్నప్పుడు యాక్ట్ చేయని విధంగా టీడీపీతో పొత్తు అనంతరం చేస్తున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయ కమిటీలు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇలా అనేక విభాగాలను ఏర్పాటు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించి ఒక విభాగాన్ని సైతం ఏర్పాటు చేశారు. అయితే తమతో బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటుందని అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. టీడీపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న బీజేపీ పొత్తుకు తొలుత అంగీకరించలేదు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒత్తిడితో బీజేపీ హైకమాండ్ పొత్తులకు తలొగ్గినట్లు తెలుస్తోంది. ఇదే తరుణంలో చంద్రబాబును ఇరికిన పెట్టేందుకు బీజేపీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ను పావుగా చేసుకొని చంద్రబాబును బీజేపీ ఇరుకున పెట్టేందుకు యత్నం చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల వల్లే పొత్తులు ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. బీజేపీతో పొత్తుకు సంబంధించి ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డాతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలతో భేటీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. పొత్తులపై గంటన్నర పాటుగా చర్చించారు. అయినప్పటికీ బీజేపీ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అటు చర్చల సారాంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు బయటపెట్టడం లేదు. దీంతో అసలు ఢిల్లీలో ఏం జరుగుతుందో అన్న ఆందోళన 3 పార్టీలలో నెలకొంది. అసలు పొత్తు పొడుస్తుందా, పొత్తు ఉండదా, పోనీ టీడీపీ, జనసేన పార్టీల మధ్యనైనా పొత్తు ఉంటుంది కదా అనే కొత్త సందేహాలు నెలకొన్నాయి. అయితే టీడీపీతో పొత్తుపై బీజేపీ హైకమాండ్ ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. అటు పొత్తు ఉండాలంటే బీజేపీ అగ్రనేతలు పెట్టిన కండిషన్లపై చంద్రబాబు ఆలోచన చేస్తారని అన్నారని, అలాగే చంద్రబాబు నాయుడు డిమాండ్లపైన బీజేపీ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీజేపీ బిగ్ స్కెచ్. తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బీజేపీ హైకమాండ్ కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తుంది. జనసేన, బీజేపీ కలిసి 50 సీట్లు ఇవ్వాలని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తుంది. అదే తరుణంలో 10 లోక్సభ స్థానాలు కూడా ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. దీంతో చంద్రబాబు నాయుడు, బీజేపీ హైకమాండ్ వద్ద చర్చలు అక్కడితోనే ముగిసినట్లు తెలుస్తుంది. ఈ కండిషన్స్ వెనుక బీజేపీ పెద్ద ప్లాన్ ఉందని తెలుస్తుంది. బీజేపీ, జనసేన మద్దతు లేకుండా సింగిల్గా టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ రాకుండా చేయాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే టీడీపీకి కేవలం 120 లేదా 130 సీట్లు మాత్రమే పరిమితం చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇది వ్యూవర్స్.